హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రాష్ట్ర ప్రయోజనాల్లో అత్యంత కీలకమైనదిగా అమరావతి ఒకటైతే మరొకటి పోలవరం నిర్మాణం పూర్తి చేయడం. ఈ అమరావతి సంగతి అంటే అది ఆన్గోయింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. వరల్డ్ బ్యాంకు లోన్లు ఇవ్వకపోవడం అనేది అది నడుస్తూ ఉంది. వాళ్ళ చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళి వివిధ శాఖల మంత్రులతో సమావేశం అవుతున్న తరుణంలో పోలవరానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం పోలవరం పూర్తి చేయడానికి 2 ఏళ్లు డెడ్ లైన్ విధించిందంట. గతంలో ఇదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో అమరావతికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో భాగంగా 2018 ధర్మ పోరాట దీక్ష పేరుతో ఎప్పుడైతే బాబు గారు డైవర్షన్ తీసుకున్నారో ఇక ఆ తర్వాత మోడీ గారు కూడా విమర్శలు చేయడం మనం చూసినాం. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు అని చెప్పి తీవ్రమైన సంచలనమైన వ్యాఖ్యలు చేసిందన్నమాట. సో అప్పటి నుంచి అంటే వాళ్ళు ఈ పోలవరం నిర్మాణం సంగతి అనేది ఒక పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అనమాట. అంటే ప్రభుత్వం వాళ్ళ ప్రాధాన్యాలకు తగ్గట్టు స్పిల్వేను తర్వాత కాపర్ డ్యామ్లను ఇష్టానుసారంగా కట్టేసుకుంటూ పోవడం, సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చేసుకుంటూ పోవడం, ఇది జరిగిన తతంగం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు 70-80% పైగా పోలవరం నిర్మాణాలని పూర్తి స్థాయిలో పూర్తి చేసే ప్రయత్నం చేశారు. దాని తాలూకా వీడియోస్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇంకా అవన్నీ చెప్పుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంతమంది నిపుణుల కమిటీ వచ్చి అంతర్జాతీయ నిపుణులను పంపించి అసలు పోలవరం ఎక్కడి దాకా వచ్చింది, ఆ కాఫర్ డ్యాము కరెక్ట్గా ఉందా లేదంటే దాని స్థానంలో ఇంకొకటి నిర్మించాలా లేదా అన్నది మొన్న వచ్చి రిపోర్ట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో అంతా బాగానే ఉంది. ఇక 2 ఏళ్ల గడువులో పూర్తి చేయాలి. ఎందుకంటే ఇది గతంలో ప్రధానమంత్రి గారే చెప్పారు కదా, ఏటీఎం లాగా మార్చుకున్న ఈ ప్రభుత్వాలు అని చెప్పి. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చే క్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2 ఏళ్ల లోపు పూర్తి చేయాలని చెప్పి డెడ్ లైన్ పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉందన్నట్టు. పోలవరం పూర్తికి గడువు 2 ఏళ్లే, 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్రానికి తేల్చి చెప్పిన కేంద్రం ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మరో ఏడాది పొడిగింపు. అంతర్జాతీయ నిపుణుల నివేదికను అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్లు పూర్తి, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో ఒకే సీజన్లో కొత్తది నిర్మాణం, ఆ తర్వాత ప్రధాన డ్యామ్కు నిర్మాణం వేగంగా పూర్తి చేసే అవకాశం. అందుకే కేంద్రం 2 ఏళ్లు గడువు పెట్టింది అంటున్న నిపుణులు. ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం 2 ఏళ్ల గడువు విధించింది. ప్రాజెక్టులో మిగిలిన పనులను 2026 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. భారీ వరదల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉత్పన్నమైతే మరో ఏడాది పొడిగిస్తామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్కు కేంద్ర జలశక్తి సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ గడువు విధించినట్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వరదను మళ్లించే స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యామ్ గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యామ్, జలాశయంతో కుడి ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో కీలకమైన పనులను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. వీటి నిర్మాణం పూర్తి కావడంతో గతంలో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త వాల్ను ఒకే సీజన్లో నిర్మించడానికి ప్రధాన డ్యామ్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. గ్యాప్ 1-2లో ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి 2026 మార్చి కల్లా పూర్తి చేయవచ్చని తెలిపారు. 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీరు అందించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే 12,157 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే 2 ఏళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సో ఇదనమాట, కేంద్రం నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ ఏవైతే కాఫర్ డ్యామ్లు ఆ గ్యాప్స్ ఫిల్ చేసే క్రమంలో కొంత అంటే వరదలు కూడా ఆ గోదావరి నదికి వరదలు ఎక్కువ కాబట్టి కొంత టైం ల్యాప్స్ అయినా 3 ఏళ్లలోపు పూర్తి చేసేలాగా డెడ్ లైన్ విధించిందట. అంటే కేంద్రం ఈ పనేదో 2018 వరకు గతంలో ఎన్డీఏ సర్కారు ఇక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు పీరియడ్లో పూర్తి కావాల్సింది కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు మీద వదిలేసింది. ఆయననేమో కాంట్రాక్టర్ల మీద వదిలేసిండు. వాళ్ళు డబ్బులు దండుకున్నారు తప్ప ప్రాజెక్టు ఏమాత్రం ముందు పడలే. అట్లాంటి ప్రాజెక్టును గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్స్ ద్వారా మొత్తం సెటరేట్ చేసే ప్రయత్నం చేసిండు. అందువల్ల కొంత కాల వ్యవధి వేస్ట్ అయింది. అలాగే 2 ఏళ్ల పాటు కరోనా పీరియడ్ వల్ల ఆ పోలవరం నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడికి బ్రేకులు పడతా వచ్చినాయి. కనీసం ఇప్పుడైనా బాబు గారికి అంటే ఒక మహత్తర అవకాశం వచ్చిందనమాట. ఎందుకంటే ఆయన 75 ఏళ్ల వయసులో ఇది చివరి
అధికారం అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో పోలవరం పూర్తి చేయించి ఇక చిరస్థాయిగా నిలిచే అవకాశం ఆయన కళ్ళ ముందర ఉన్న నేపథ్యంలో మరి కనీసం ఇప్పుడైనా బాధ్యతలు తీసుకుంటారా, లేకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టే వ్యవహారం చేస్తారా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.